మిత్రులారా, ఈరోజు మనం చాలా కీలకమైన ఆలోచింపజేసే అంశం గురించి మాట్లాడుకుందాం. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సెల్ఫోన్ కోసం కన్న తల్లిని కొట్టి చంపిన కుర్రాడు, క్రికెట్ బ్యాట్ కోసం 10ఏళ్లతోటి విద్యార్థిని తీవ్రంగా గాయపరిచిన పిల్లలు. ఈ నేరాలను చూస్తుంటే మన పిల్లలు ఎటువైపు వెళుతున్నారో అని భయమేస్తుంది. ఈ కేసులు కేవలం మీడియాలో వెలుగులోకి వచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ప్రవర్తనా లోపాలు మన సమాజంలో ప్రతి ఇంటిలోనూ తెలియకుండానే పెరుగుతున్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చేదు నిజం ఉంది. ఈ పిల్లలు నేరస్తులుగా మారడానికి కారణం వారి స్వభావం ఒక్కటే కాదు, మన పెంపకంలో, మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా ప్రధాన కారణం. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడం, ట్యూషన్లకు పంపించడం, ర్యాంకుల కోసం ఒత్తిడి చేయడం తప్ప వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం మనం పూర్తిగా విస్మరిస్తున్నాం. పిల్లలు తమకు కావాల్సింది దొరక్కపోతే మొండిగా, కోపంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే హింసకు దిగుతున్నారు. ఇది కేవలం వారికి కావాల్సిన వస్తువులు దక్కనప్పుడు మాత్రమే కాదు, వారు కుటుంబం నుండి, స్కూల్ నుండి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి నిదర్శనం. వారు తమ భావాలను పంచుకోలేక, సరైన మార్గదర్శకత్వం లేక, క్రమశిక్షణ లోపంతో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ పరిస్థితికి పరిష్కారం ఏమిటి? మనమిప్పుడు మారాలి. పిల్లలకు మార్కులు, ర్యాంకులు డబ్బుకన్నా ముఖ్యమైనవి. వారు మంచి మనుషులుగా ఎదగడం, మన పిల్లలను కేవలం ప్రతిభావంతులుగా కాకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం మన అందరి కర్తవ్యం. ఈ క్రమంలో మనం మన పెంపకంలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి. ఈ ఆలోచనతోనే మన మైండ్ విజన్ సంస్థ సంపూర్ణ విద్యార్థి స్పెషల్ యూనిక్ కాన్సెప్ట్ని రూపొందించింది. ఇది కేవలం మార్కుల కోసం కాదు, పిల్లల వ్యక్తిత్వ వికాసం కోసం, వారిలో నైతికత, ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం రూపొందించబడింది. మీరు మీ పిల్లల కోసం ఒక గొప్ప భవిష్యత్తును కోరుకుంటే, వారు బాధ్యతాయుతమైన, తెలివైన పౌరులుగా ఎదగాలని ఆశిస్తే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే మార్కుల కన్నా మంచి మనిషిగా ఎదగడమే గొప్ప విజయం. డబ్బు సంపాదించడం, మంచి జీవనశైలిని ఇవ్వడం అనేది కేవలం వారి భవిష్యత్తులో ఒక భాగం మాత్రమే. ఈ భౌతిక సౌకర్యాల వెనుక వారిలో మానసిక, నైతిక మరియు సామాజిక నైపుణ్యాలను పెంపొందించడం కూడా అంతే ముఖ్యం. పిల్లల మానసిక వికాసానికి జీవన నైపుణ్యాలు ఎందుకు అవసరం? నేటి పిల్లలకు చాలా తక్కువ వయసులోనే అపరిమితమైన సమాచారం, సాంకేతికత అందుబాటులో ఉన్నాయి. ఇది వారికి జ్ఞానాన్ని ఇస్తుంది కానీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని ఎలా జయించాలో, ఇతరులతో ఎలా వ్యవహరించాలో నేర్పించదు. 1. సమస్య పరిష్కార నైపుణ్యాలు. పిల్లలు చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేనప్పుడు వారిలో నిరాశ, కోపం పెరిగిపోతాయి. దీని ఫలితంగా వారు హింసాత్మక చర్యలకు పాల్పడవచ్చు. వారికి చిన్నప్పటి నుండే సమస్యలను పరిష్కరించడం ఎలాగో నేర్పిస్తే వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. 2. మానసిక స్థితి నియంత్రణ. పిల్లలకు కోపం, భయం, బాధ వంటి భావాలను ఎలా నియంత్రించుకోవాలో నేర్పడం చాలా ముఖ్యం. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా నివారిస్తుంది. 3. సంబంధాలను మెరుగుపరుచుకోవడం. కుటుంబం, స్నేహితులు మరియు సమాజంలో ఇతరులతో ఎలా సత్సంబంధాలు కొనసాగించాలో నేర్పడం ద్వారా పిల్లలు ఒంటరితనానికి లోనవకుండా ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. తల్లిదండ్రుల పాత్ర. మీరు చెప్పినట్లుగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పోటీగా వ్యవహరిస్తున్నారు. వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం లేదు. ఈ అలవాటు మారాలి. క్రమశిక్షణ ప్రేమతో కూడి ఉండాలి. పిల్లలకు నిబంధనలు, హద్దులు అవసరం, కాని వాటిని ప్రేమతో కూడిన పద్ధతిలో బోధించాలి. భయం ద్వారా నేర్పే క్రమశిక్షణ శాశ్వత ఫలితాలను ఇవ్వదు. ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులు తాము ఆదర్శంగా ఉండి పిల్లలకు మార్గదర్శనం చేయాలి. ఫోన్లలో, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం మానేసి పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. సంభాషణ చాలా ముఖ్యం. పిల్లలతో రోజువారీగా వారి స్నేహితులు, పాఠశాల, వారి భావాల గురించి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల వారిలో ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులతో పంచుకోవడానికి భయపడరు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ఇద్దరూ కలిసి పనిచేస్తేనే పిల్లల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించవచ్చు. కేవలం మార్కుల కోసం కాకుండా పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం సమగ్ర శిక్షణ అవసరం. ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ తమ పిల్లల పెంపకంలో సరైన మార్గంలో పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమగ్ర శిక్షణ ద్వారా విద్యార్థులను ఆదర్శ యువతగా తీర్చిదిద్దేందుకు మైండ్ విజన్
సంపూర్ణ విద్యార్థి స్పెషల్ 3D యూనిక్ కాన్సెప్ట్ సహకారం గురించి వినతి. గౌరవనీయులైన సర్, మేడం, ప్రస్తుత సమాజంలో విద్యార్థులను కేవలం విద్యాపరంగా మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలతో కూడిన పరిపూర్ణ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమగ్ర శిక్షణ లక్ష్యాలను సాధించటంలో మా మైండ్ విజన్ సంపూర్ణ విద్యార్థి స్పెషల్ 3D యూనిక్ కాన్సెప్ట్ ఒక వినూత్నమైన, ఆచరణాత్మకమైన పరిష్కారాన్ని అందిస్తుందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మా కాన్సెప్ట్ ద్వారా విద్యార్థులలోని ప్రతిభాపాటవాలను వెలికితీస్తూ వారిలో సానుకూల దృక్పథం, స్వీయ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాము. ఇది విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా సమాజంలో వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా మారుస్తుంది. ఈ కాన్సెప్ట్ ద్వారా విద్యార్థులకు లభించే 20 ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ క్లుప్తంగా వివరించబడ్డాయి. 1. క్రమశిక్షణ. ఉదయం స్వయంగా నిద్రలేవడం, సూచనలను పాటించడం. 2. బాధ్యత. స్వయం క్రమశిక్షణతో కుటుంబం పట్ల బాధ్యత వహించడం. 3. భావోద్వేగ నియంత్రణ. భావోద్వేగాలను సరిగ్గా నిర్వహించుకోవడం, పెద్దల పట్ల గౌరవం పెంచుకోవడం. 4. ఓర్పు మరియు సహనం. సమస్యలకు బెదిరిపోకుండా తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం. 5. మాట్లాడే నైపుణ్యాలు. చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకోవడం. 6. సానుభూతి. ఇతరుల పట్ల సానుభూతి పెంచుకుని ఒత్తిడిని అధిగమించడం. 7. కుతూహలం. చేసే ప్రతి పనిలో కొత్త ఆసక్తి, ఉత్సాహం పొందడం. 8. ఆత్మవిశ్వాసం. ఆత్మన్యూనతా భావాన్ని వదిలి తమపై తమకు నమ్మకం పెంచుకోవడం. 9. జ్ఞాన వికాసం. ఆటల ద్వారా మేధస్సును, ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోవడం. 10. కృతజ్ఞత. ప్రతి విషయంలో కృతజ్ఞతాభావాన్ని అలవర్చుకోవడం. 11. ధైర్యం. కష్టాలను భరించగలిగే మానసిక ధైర్యాన్ని పెంచుకోవడం. 12. ఉమ్మడి కుటుంబ విలువలు. పెద్దల నుంచి నేర్చుకున్న కష్టాలను తట్టుకునే నైపుణ్యాలను అలవర్చుకోవడం. 13. జట్టు స్ఫూర్తి. ఇతరులతో కలిసి పనిచేసే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం. 14. మొబైల్ ఫోన్ వాడకం, నియంత్రణ. నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యల నుండి బయటపడటం. 15. నాయకత్వ లక్షణాలు. సమర్థవంతమైన నాయకులుగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను అలవర్చుకోవడం. 16. చదువు పట్ల ఆసక్తి. సొంతగా చదువుపై ఆసక్తిని పెంచుకోవడం. 17. సృజనాత్మకత. తమలోని ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించి వాటిని ప్రోత్సహించుకోవడం. 18. స్వీయ ప్రేరణ. తమ ఆలోచనల నుంచే ప్రేరణ పొంది జీవితాన్ని ముందుకు నడిపించడం. 19. మంచి నడవడిక. భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడం. 20. పరిశీలన నైపుణ్యాలు. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకోగలగడం. ఈ కార్యక్రమాన్ని మీ జిల్లాలోని పాఠశాలలు మరియు కళాశాలల్లో అమలు చేయడం ద్వారా భావితరాలను ఆదర్శవంతమైన యువతగా తీర్చిదిద్దడంలో మీరు అందించే సహకారం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ పరిధిలోని విద్యాసంస్థలకు మా కాన్సెప్ట్ను సిఫార్సు చేయాల్సిందిగా గౌరవపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము. మీరు ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము. క్షణికానందం కోసం 1000 రూపాయలు ఖర్చు చేస్తారా? జీవితాంతం నిలిచే భవిష్యత్తు కోసం 599 రూపాయలు ఖర్చు చేస్తారా? మీరు మీ బిడ్డ కోసం ఎంతో ప్రేమగా ఎన్నో ఖర్చులు చేస్తారు. ఒక మంచి సినిమా చూడటానికి, ఒక పిజ్జా ఆర్డర్ చేయడానికి, ఒక చిన్న బొమ్మ కొనడానికి. ఇలాంటి చిన్న చిన్న ఖర్చుల కోసం మనం సులభంగా 1000 రూపాయల వరకు ఖర్చుపెడతాం. కాని వాటి వల్ల కలిగే సంతోషం ఎంతసేపు ఉంటుంది? కేవలం కొన్ని నిమిషాలు లేదా గంటలు మాత్రమే. ఆ తర్వాత అవి మన జీవితంలోంచి మాయమైపోతాయి. మరి మీ బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం 599 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వెనుకాడతారా? మన మైండ్ విజన్ సభ్యత్వానికి అయ్యే ఈ చిన్న ఖర్చు కేవలం ఒక సభ్యత్వం మాత్రమే కాదు. ఇది మీ బిడ్డకు జీవితాంతం ఉపయోగపడే అద్భుతమైన జీవన నైపుణ్యాలను నేర్పించే ఒక గొప్ప అవకాశం. ఈ నైపుణ్యాలు వారిని కేవలం విద్యార్థులుగా కాకుండా భవిష్యత్తులో ఒక ప్రయోజకుడిగా, సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా నిలబెడతాయి. మీరు ఈ రోజు పెట్టుబడి పెట్టే కేవలం 599 రూపాయలు బిడ్డ జీవితంలో ఎన్నో వేల రూపాయల లాభాన్ని, విలువను తిరిగి ఇస్తుంది. ఇది క్షణాల్లో కరిగిపోయే ఖర్చు కాదు. ఇది మీ బిడ్డకు ఒక పటిష్టమైన పునాదిని వేసే తెలివైన పెట్టుబడి. ఒక తెలివైన తల్లిదండ్రులుగా తాత్కాలిక సంతోషాల కోసం ఖర్చు చేసే వేల రూపాయల కన్నా జీవితాన్ని మార్చే ఈ 599 రూపాయలు పెట్టుబడి విలువను మీరు గుర్తించగలరని నమ్ముతున్నాం. ఈ అవకాశం చాలా అరుదుగా వస్తుంది. మీ బిడ్డ భవిష్యత్తును మీరే మీ చేతుల్లో తీర్చిదిద్దే అవకాశమిది. ఇప్పుడే నమోదు చేసుకోండి. మీ బిడ్డ భవిష్యత్తుకు మీరే పునాది వేయండి. రేపటి కోసం వేచి చూడకండి.